హలో బ్రో! ఇవాళ నిమ్మకాయ పచ్చడి చేసుకుందాం. దానికోసం ఒక డజన్ నిమ్మకాయలు తీసుకోవాలండి. ఒక 8 నిమ్మకాయలు బాగా కడుక్కొని, ఒక గుడ్డలో ఆరబెట్టుకోవాలి. మిగతా 4 నిమ్మకాయలు పక్కన పెట్టేసేయాలండి జ్యూస్ కోసం. తడి లేకుండా బాగా తుడుచుకొని, కావాలంటే ఎండలో కూడా పెట్టుకోండి కొంచెం సేపు. ఒక 10-15 మినిట్స్ వరకు. ఆ తర్వాత ఇలాగా ఒక కాయని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు తీసేస్తే అన్నంలో కలుపుకోవడానికి బావుంటుంది బ్రో. మధ్య మధ్యలో గింజలు రాకుండా ఉంటాయి. మీకు కావాలంటే గింజలు ఉంచుకోవచ్చు మీ ఇష్టం. ఆ తర్వాత 4 కాయలు మధ్యలో కోసేసి నిమ్మకాయల్లో రసం పిండేసేయాలి. నాలుగు పిండేసిన తర్వాత నిమ్మకాయ ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. 8 కాయలకి హాఫ్ స్పూన్ పసుపు, 3:30 స్పూన్ల ఉప్పు వేసి మూత పెట్టి డబ్బాలో ఒక వారం రోజులు ఉంచాలండి. ప్రతిరోజు మూత తీసి ముక్కలు కదుపుతూ ఉండాలి. కింద ముక్కలు పైకి, పై ముక్కలు కిందకి కదుపుతూ ఉండాలి. అప్పుడు ముక్కలు సమానంగా ఊరతాయి. వారం రోజుల తర్వాత చూస్తే ఇలా ముక్కలు మగ్గి ఉంటాయండి. దాన్ని బాగా కడిగి తుడిచిన బౌల్‌లోకి మార్చుకొని కారం కలుపుకోవాలి. ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి. మెంతులు ముప్పావు స్పూను, ఆవాలు 1 స్పూను వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. మనము 3:30 స్పూన్ల ఉప్పు వేసుకున్నాం కదండీ! దానికి 6 స్పూన్ల కారం వేసుకొని, ఈ మసాలా పొడిని గ్రైండ్ చేసిన మసాలా పొడిని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చిన్న టీ గ్లాస్ తోటి 1:30 గ్లాస్ తీసుకున్నానండి ఆయిల్‌ని. ఆయిల్ అంటే పల్లి నూనె తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు అందుబాటులోనే నూనె తీసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి కూడా వేశాను. చిన్న గిన్నెలో వేయటం వల్ల పొంగిపోయింది. ఆ తర్వాత పెద్ద గిన్నెలోకి మార్చానండి తాలింపుని. దానిలోనే హాఫ్ స్పూన్ ఆవాలు, ఇంగువ కొంచెం ఒక పించండి వేసేసి చల్లార్చిన తర్వాత దీన్ని పచ్చడిలోకి కలపాలి. చల్లార్చకుండా కలిపితే గనక పచ్చడి నిల్వ ఉండదండి. ఆ తర్వాత మీరు ఉప్పు చూసుకొని కావాల్సిందైతే కొంచెం ఉప్పు కలుపుకోండి.
3:30 స్పూన్‌లయితే సరిపోతుంది బ్రో. ఇది 3 రోజుల తర్వాత తింటే చాలా బావుంటుంది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.